డైలీ టేస్ట్ ది డైలీ. తన పోరాటం మేనేజ్మెంట్ కోసం కాదు, విద్యార్థుల కోసమేనన్నారు ఎంపీ ఆర్ కృష్ణయ్య. బీసీ విద్యార్థులతో కలిసి ఆయన ఇందిరా పార్క్ వద్ద ధర్నా చేపట్టారు. బీసీ విద్యార్థులకు సొంత భవనాలు కట్టించాలని, మెస్ ఛార్జీలు పెంచాలని డిమాండ్ చేశారు. అనేక మార్లు ఉద్యమాలు ధర్నా చేసి ప్రభుత్వం ఒప్పించి మెప్పించి అవసరమైతే షిఫ్టులు కానీ గురుకులాలు కానీ స్కాలర్షిప్లు కానీ లేవు. మనందరం కూడా బీసీ విద్యార్థులకు సొంత భవనాలు వెంటనే చాలా దారుణంగా ఉండే హాస్టళ్లలో పరిస్థితులు. మంచి బిల్డింగ్లు కట్టి శాస్త్రవేత్తలను, పరిపాలకులను అనేక మందిని తయారు చేయడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి వెంటనే ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు ప్రత్యేక శ్రద్ధ పెట్టి ఉన్నత స్థాయి సమావేశం పెట్టి ఇప్పటి వరకు, అప్పుడు కూడా గతం లోపల గత ప్రభుత్వాల నుంచి ఇప్పుడు 2008లో ఈ 300 కాలేజ్ హాస్టళ్లు మంజూరయ్యి అప్పటి నుంచి బిల్డింగ్లు కావాలని కొట్లాడుతున్నాం. ఇంతవరకు 16 సంవత్సరాల కాలం గడిచినా ఒక్క బిల్డింగ్ కట్టలేదు సొంతం. కాబట్టి కనీసం ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు కట్టాలని మేము ఇది విజ్ఞప్తి చేస్తున్నాం. ఆర్థిక పరిస్థితి తెలుసు, కానీ మీరు చొరవ తీసుకుంటే కట్టడానికి అనేక మార్గాలు ఉన్నాయి. సొంత బిల్డింగ్ కట్టడానికి చొరవ చూపెట్టాలి. ఒక ఐఏఎస్ ఆఫీసర్ దీనికి అలాట్ చేసి గురుకులాలకు సొంత భవనాలు, కాలేజ్ హాస్టళ్లకు సొంత భవనాలు మీద ఉన్నత స్థాయి వర్కర్లు ఎట్లుండాలి, వాళ్ళ జీతాలు ఎట్లా, మళ్ళా వాళ్ళ ఫుడ్ విషయం లోపల, ఇతర సౌకర్యాల విషయంలో, లైబ్రరీగా పిల్లలందరూ లైబ్రరీ అడుగుతున్నారు. మేము చాలా మంది మేము కవి కావాలి, టూర్ కావాలని అడుగుతారు. ఇప్పుడు వచ్చిన పిల్లలందరూ ఏమడుగుతున్నారు, మాకు లైబ్రరీ కావాలి, కంప్యూటర్ కావాలి, బుక్స్ కావాలి, మేము బాగా చదువుకుంటామని ఇట్లా అడుగుతున్నారు. అదే ఆశ్చర్యకరము. ఇది చాలా మంచి వాతావరణము, మంచి డిమాండ్, మంచి ట్రెండ్. ఇది ఎడ్యుకేషన్ ట్రెండ్. కాబట్టి ముఖ్యమంత్రి గారు పాజిటివ్గా స్పందించి హాస్టల్ ఉన్నత స్థాయి సమావేశం ఏర్పాటు చేయాలి.